హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు టెలిగ్రామ్ అప్డేట్స్ చూశారు కదా. సో నచ్చినాయి కదా, యాక్యురేట్గా ఉన్నాయి కదా. సో వ్యూస్ అంటే లెర్నింగ్ వ్యూస్ మీకు నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను. నేర్చుకోండి వాటితో. సో ఆ పందాల్లో మీరు కూడా ఆలోచిస్తే ఏంటంటే మీరు ఓన్గా ట్రేడ్ చేయగలుగుతారు ఏదో ఒక రోజు, అందులో డౌటే లేదు. చూడండి ఫ్రెండ్స్, రేపు స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ రాబోతుందా? క్వశ్చన్ మార్క్, గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ మార్క్. సో ఆ అప్డేట్స్ని చూద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ఏం చెప్తున్నాయి ఆ విషయాలు చూద్దాం. అలాగే లారస్ ల్యాబ్స్, కేపీఐటీ వీటి యొక్క Q1 అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి. సో టెక్ మహీంద్రా, ప్రాజ్ ఇండస్ట్రీస్, జేకే పేపర్ వీటి యొక్క Q1 అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి ఇత్యాది విషయాలు చూస్తూ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో సింపుల్గా కాంప్లెక్స్గా వీడియోని ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. సో మనం టెలిగ్రామ్ అప్డేట్ గురించి మాట్లాడే ముందు ఒక్కసారి నిఫ్టీ యొక్క చార్ట్ అనమాట. సో డే చార్ట్ అంటే ఏంటి? ఒక్కొక్క క్యాండిల్ అనేది 1 డేని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇవాల్టి క్యాండిల్ చూస్తే లోయర్ లెవెల్ నుంచి మంచి స్ట్రెంతీ క్యాండిల్తో ఫుల్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో ఒక్కసారి చూడండి, మనం ఎస్టర్డే జూలై 24న మాట్లాడుకున్నాం పొజిషనల్ లెర్నింగ్ వ్యూ అంటే మీకు అర్థమైంది. 24,410 దగ్గర నుంచి 24,410 స్పాట్ దగ్గర ఉంది. ఇట్ కెన్ ఫాల్ అప్ టు 23,985 ఆర్ ఎల్స్ ఇట్ మే టచ్ 24,591 అనుకున్నాం. సో నిన్నటి వ్యూ అది. సో అయితే యుఎస్ మార్కెట్లో డిప్ వల్ల మార్కెట్ ఓపెనింగే డౌన్ అయింది. సో డౌన్ అయినప్పుడు మనం రన్నింగ్ మూమెంట్ చూసి మనం ఆ డౌన్ సైడ్ వ్యూని 24,250 దగ్గర మనం క్లోజ్ చేసాము. అంటే 160 పాయింట్స్ అరౌండ్ ఏంటంటే మనకి వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి గెయిన్ అనమాట, లెర్నింగ్ గెయిన్ అనమాట. సో అలాగే 24,250 స్పాట్ దగ్గర నుంచి మార్కెట్ ర్యాలీ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనం ఏంటంటే అక్కడ నుంచి 24,380 స్పాట్ దాకా, అంటే మళ్ళా పైకి ఏంటి 130 పాయింట్స్ ఎయిమ్ చేశాము. సరే, ఏం జరిగింది అనేది నేను చెప్తాను, చార్ట్లో చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, మనం చార్ట్లోకి వెళ్ళే ముందు సో పేకమేళలాగా కూలుతున్న యుఎస్ మార్కెట్స్ అన్నాను కదా. యుఎస్ మార్కెట్లో అలాగే పడ్డాయి. అలాగే రేపు ఇండియన్ స్టాక్ మార్కెట్ అని క్వశ్చన్ మార్క్ పెట్టాను, అంతేగాని పడుతుందని ఏం పెట్టలేదు. ఒకవేళ ఫాల్ అని పెట్టినా క్వశ్చన్ మార్క్ పెడతాను, అంతే కదా. ఎక్స్ప్లెనేషన్ అనేది వీడియో మొత్తం మీరు చూడాలి. అలాగే డైనమిక్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఇస్తానన్నమాట నేను. మీకు ఇండియాలో ఆ సపోర్టు ఇంకెక్కడ ఉందో నాకు తెలియదు, కానీ సో నేనైతే కనుక చాలా కేర్ తీసుకుంటాను. అవైలబిలిటీ ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా ఏంటంటే కేర్తోనే మీకు టెలిగ్రామ్ అప్డేట్స్ ఇస్తాను. ఎందుకంటే మార్కెట్ అవర్స్ తర్వాత రిలాక్స్గా కూర్చొని ఇక్కడ వింటే దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటే రేపు మార్కెట్లో వర్కౌట్ అవ్వదని మీలో చాలామందికి తెలుసు. అది కూడా తెలియకుండా సెల్లు బై చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు తెలుసుకుంటారు. చేయనివ్వండి, ఎన్నాళ్ళు చేస్తారు, సో చేయనివ్వండి, అదనమాట. సో మన నిఫ్టీ చార్ట్ చూద్దాం, దాని తర్వాత రిమైనింగ్ అప్డేట్స్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మన నిఫ్టీ చార్ట్ చూసే ముందు లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్లో చాలా డిప్ అనేది జరిగింది కదా. లాస్ట్ నైట్ మనం వీడియో చేసుకున్నాము, లేట్గా చేశాను కాబట్టి మీకు యుఎస్ మార్కెట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. యుఎస్ మార్కెట్ యొక్క చార్ట్ మనం చూడాలి, మన చార్ట్ వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకని? వాళ్ళు పెద్దన్న కదా. వరల్డ్ మార్కెట్లోనే మార్కెట్ క్యాపిటల్ ఎవరిది ఎక్కువ అంటే యుఎస్ది ఎక్కువ. అందువల్ల రిమైనింగ్ కంట్రీస్ అన్నీ కూడా అక్కడ ఏం జరుగుతుందో చూస్తాయి. అలాగే మన కంట్రీలో ఇన్వెస్టర్స్ ఎవరున్నారు? ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ, యుఎస్ నుంచి ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ అనమాట. అందువల్ల ఆ ఇంపాక్ట్ గ్లోబల్గా ఉంటుంది యుఎస్ మార్కెట్లో. సో అలాగే లాస్ట్ నైట్ మనం వీడియోలో డిస్కస్ చేసిన లైన్ గుర్తుందా? యుఎస్ మార్కెట్లో ఆల్రెడీ డౌన్ ట్రెండ్ నడుస్తుంది. సో ఇట్ కెన్ హిట్ అని చెప్పి 17,341 మాట్లాడాను, గుర్తుందా? సో 17,341 మాట్లాడాను ఈ లైను. సో మీరు చూస్తే కనుక సో మనకి యుఎస్ మార్కెట్లు ఎక్కడ క్లోజ్ అయ్యాయి అని మీరు చూస్తే సో చూడండి 17,342. అయితే లాస్ట్ నైట్ వీడియోలో మనం మాట్లాడాము, లాస్ట్ నైటే పడకపోవచ్చు కమింగ్ అని, ఎందుకంటే అది డౌన్ అనేది కంటిన్యూగా కనిపిస్తుంది.
సో ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ యొక్క బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఫాల్ డౌన్ అట్లీస్ట్ టెంపరీగా నాకు హాల్ట్ అవుతుంది. అందుకని ఆ లెవెల్ మార్క్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు లాస్ట్ నైట్ మనం చేసినప్పుడు 9 అయింది, యుఎస్ మార్కెట్ క్లోజ్ అయ్యేటప్పటికి 2 o'clock అయింది. కానీ ముందుగా అలా అప్డేట్ ఇవ్వడం అంటే జోక్ అయితే కాదు కదా, సంథింగ్ నాలెడ్జ్ అయితే ఉంది కదా చాణక్య స్టాక్ ట్రేడర్స్కి, అవునా కాదా? సో మీ ఇష్టం. అంటే ఒకవేళ నాలెడ్జ్ లేదనుకున్నా వాళ్ళ అండర్స్టాండింగ్ ప్రాబ్లం అది, అంటే అది అర్థం కాక కానీ వాళ్ళ తప్పు కాదు అది. సో కాబట్టి ఎవ్రీబడి ఈజ్ కరెక్ట్ అని చెప్పి చెప్తానమాట మీ పాయింట్ ఆఫ్ వ్యూలో. చూడండి ఫ్రెండ్స్, యుఎస్ మార్కెట్లో డిప్ వల్ల గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. కానీ ఇనీషియల్ 10-15 minutes అబ్జర్వ్ చేస్తే అర్థమైంది మన మార్కెట్లో ర్యాలీ వస్తుంది అని. సో అందుకనే 24,384 అంటే ఇక్కడ నుంచి, అంటే మనం 24,240 దగ్గర నుంచి అరౌండ్ ఒక మనం ఎన్ని పాయింట్స్, 130 points అరౌండ్ కదా, 130-140 points మనం పైకి ఏం చేసాం బాగానే. సో మధ్యలో ఏంటంటే వ్యూ అంటే దాన్ని అంటే ఎంట్రీ దగ్గరే ఏంటంటే కొంచెం కొన్ని నిమిషాలు అయిన తర్వాత ఎంట్రీ దగ్గరే మన వ్యూని క్లోజ్ చేయమని కూడా చెప్పాను. కారణం ఏంటి అని అంటే చూడండి, బ్యాంక్ నిఫ్టీ అనేది సపోర్ట్ చేయట్లేదు. నిఫ్టీకి సపోర్ట్ చేస్తుంది హెచ్డిఎఫ్సి బ్యాంకు, కానీ ఐసిఐసి బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు రెండు కలిసి కిందకి లాగుతున్నాయి. ఇంట్లో ఒకళ్ళు ఫాదర్ బాగా సంపాదిస్తుంటే 2 కొడుకులు నాశనం చేస్తున్నారు అనుకోండి, ఉపయోగం ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే, కాకపోతే ఫాదర్ ఇన్కమ్ చాలా ఎక్కువ ఉందనుకోండి, సో స్టేబుల్గా ఉండొచ్చు. కానీ లోపల అక్కడ డ్యామేజ్ అవుతున్నప్పుడు ఏంటంటే, ఇద్దరు డ్యామేజ్ చేస్తున్నప్పుడు వోల్టాలిటీ ఉంటుంది కదా, ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా. అట్లాగే ఏంటంటే సో ఇంట్రాడేలో మనం ఏదైతే డౌన్ సైడ్ వ్యూ అనుకున్నామో అది హిట్ అయితే ప్రమాదం కదా. అందువల్ల ఏంటంటే మనం ఆ వ్యూని మిడిల్లోనే క్లోజ్ చేసాము. సో అయితే ఏంటంటే చాలా ఇబ్బందులు పడతానే పైకి వెళ్ళింది. మీరు చూస్తే ఇప్పుడు మార్కెట్ అవర్స్ తర్వాత అంటే ఇప్పుడు ఐటీ జాబులు చేసో ఫార్మా కంపెనీలో నుంచి వచ్చో ఈ క్యాండిల్ చూస్తే చాలా మంచి క్యాండిల్ పడిందిగా అనిపిస్తుంది. కానీ ఇంట్రాడేలో వోల్టాలిటీ కళ్ళు దాగిన కోతిలాగా ఉందన్నమాట. సో పైకి కిందకి కాస్త పైకి వెళ్తాం డిప్ కొట్టాం. సో కాబట్టి ఏంటంటే చాలా ఛాలెంజింగ్ థింగ్ అనమాట. ఇలాంటప్పుడు మనం వ్యూ తీసుకోవడం అనమాట. అందువల్ల నా బెస్ట్ ఇచ్చే ప్రయత్నం అయితే కనుక చేశాను. సో అయితే ఇంతకీ మరి రేపేం జరుగుతుంది, రేపటి గురించి నేను చెప్పట్లేదు ఓవరాల్గా. ఎందుకంటే రేపు గ్లోబల్ క్యూస్ బాగోలేదు అనుకోండి, గ్యాప్ డౌన్ అవ్వచ్చు. గ్లోబల్ క్యూస్ ఏమైనా నా చేతిలో ఉంటాయా? ఉండవు. కానీ మన మార్కెట్లో అయితే కనుక ఇది రెసిలెంట్, స్ట్రెంగ్త్ ఉంది. ఆ విషయం అనేది అర్థమవుతుందన్నమాట. కాబట్టి గ్లోబల్ క్యూస్ న్యూట్రల్ టు పాజిటివ్ ఉంటే కనుక మన మార్కెట్ దమ్ము చూపిస్తుంది. గ్లోబల్ క్యూస్ డిప్ ఉంటే సో అప్పుడు ఏంటంటే మనం రన్నింగ్ క్యాండిల్ చూడాలి. డిప్ అంటే చూడండి, గ్లోబల్ క్యూస్ బాగున్నప్పుడు గ్యాప్ డౌన్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అవుతాయి. ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అలౌడ్ ఫర్ ఆర్బిట్రేజ్ గెయిన్స్. గ్యాప్ డౌన్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారనేది నెక్స్ట్ థింగ్ అది. కానీ గ్లోబల్ క్యూస్ మన చేతిలో ఉండవు కాబట్టి సో ఓవరాల్గా మార్కెట్ స్ట్రెంత్ ఉంది కాబట్టి రేపు అని అంటలా పాజిటివ్ బజ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అది ఆల్ టైమ్ హైకి దారి తీయకుండా మధ్యలోనే రావచ్చు. కానీ సో మార్కెట్లో క్యాండిల్ యొక్క స్ట్రెంత్ ఏంటంటే పాజిటివ్గా ఉంది. కానీ అగ్రెసివ్గా ట్రేడ్కి ఎందుకు వెళ్ళకూడదు అని అంటే సో మనకి కొన్ని ఎస్పెషల్లీ ఏంటంటే కొన్ని బ్యాంక్స్ లైక్ ఐసిఐసి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కిందకి పుల్ చేస్తున్నాయి. కానీ మేజారిటీ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ అండ్ ఐటీ స్టాక్స్ ఏంటంటే పైకి చూస్తున్నాయి. కాబట్టి ఏంటంటే 70% పాజిటివ్ ఉంది, 30% కిందకి లాగుతున్నాయి. కాబట్టి చూసుకుంటా వ్యూ చూసుకోవాలి. కానీ నేను ఎప్పుడూ చెప్తాను, సో టెలిగ్రామ్ గ్రూప్ అప్డేట్స్ చాలా జాగ్రత్త. మీకు ఇండియా మొత్తంలో ఎక్కడా కూడా అంత సపోర్ట్ అనేది ఎక్కడ నాకు తెలిసి దొరకదు. ఫ్రీగా మనీ ఇచ్చినా కూడా వాళ్ళు బై అని ఇస్తారు. సో మీరు బై చేసేటప్పటికి అది ఆల్రెడీ 100 points పెరిగి కూర్చుంటుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ సిగ్నల్స్ చూసిస్తూ ఉంటారు వాళ్ళు, అర్థమవుతుంది అది. సో నాకు ఏంటంటే జస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్, సపోర్ట్ రెసిస్టెన్స్, మూవింగ్ యావరేజెస్ ఇట్లాంటివి చెప్తే మీకు అందరికీ ఇష్టపడతారు, ఎక్కువ మంది చూస్తారు నాకు తెలుసు. సపోర్ట్ రెసిస్టెన్స్ అని నేను చెప్పాను అనుకోండి, ఇండియాలో పెద్ద హిందీ ఛానల్స్, ఇంగ్లీష్ ఛానల్స్ చెప్పేది అదే కదా. మీరు కూడా చూస్తారు, మీకు నచ్చుతుంది. కానీ అవి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మీరు ఎగ్జిక్యూట్ చేస్తే తెలుస్తాయి అనమాట. స్టాప్ లాస్లు దడేలని కొడతా ఉంటాయి. అలాగే సపోర్ట్ నిజంగా సపోర్ట్ దగ్గరికి రాదు, అది దగ్గరికి వచ్చి వెళ్ళిపోద్ది. ఏముంది సాయంత్రం ఏముంది మనం హాయిగా డిస్కస్ చేసుకోవచ్చు, సపోర్ట్ దగ్గరికి వచ్చి వెళ్ళింది కదా అని. రన్నింగ్లో దగ్గరికి వచ్చి వెళ్ళిపోతుంది పైకి అని ఎవరు మీకు మెసేజ్ పెట్టరు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా అదనమాట. కాబట్టి చూడండి, స్టాక్ మార్కెట్ అనేది సెన్స్తో ఉంది కానీ సపోర్ట్ రెసిస్టెన్స్తో ఉండదు. సో నేను చెప్పింది బిలీవ్ చేయమని అన్నాను. మీరు ట్రూత్ అంటే మీరే తెలుసుకుంటారు, కొన్నాళ్ళు వాటిని వాడితే మీకే అర్థమైపోతుందని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ లుకింగ్ ఫర్ అప్ సైడ్, కాకపోతే కాస్త వోల్టాలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది, అందులో డౌటే లేదు.
సో కాబట్టి రేపు టెలిగ్రామ్ అప్డేట్స్ కోసం జాగ్రత్తగా చూడండి. పాజిటివ్ బజ్ ఉంది, మనసులో పెట్టుకోండి. న్యూట్రల్ టు స్లైట్ పాజిటివ్గా మార్కెట్ ఓపెన్ అయితే చాలా మంచి క్యాండిల్స్ పడతాయి. హ్యూజ్ గ్యాప్ అప్ అయినా మనకు ఉపయోగం లేదు. హ్యూజ్ గ్యాప్ డౌన్ అయితే మళ్ళీ బెనిఫిటే ఉంటుంది. అర్థమవుతుంది. హ్యూజ్ గ్యాప్ డౌన్ మళ్ళీ ఇవాళ పడ్డట్టు హ్యూజ్ గ్యాప్ డౌన్ అయినా బెనిఫిట్ ఉంటుంది. కానీ సో స్లైట్గా గ్యాప్ డౌన్ ఇట్లా గ్యాప్ డౌన్ లేదా ఇలా గ్యాప్ అప్ లేదా ఇలా హ్యూజ్గా గ్యాప్ అప్ అనుకోండి, డోజీ క్యాండిల్స్ పడతాయి, తలకాయ నొప్పి వాటితో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. టెలిగ్రామ్ అప్డేట్స్ చాలా జాగ్రత్త. సో తమ్నెయిల్స్ చూసే ఇంకోటి చూసే సెల్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎవరు చేయమన్నారు సెల్ వాళ్ళని? అసలు బై సెల్ అసలు నేను చెప్పట్లేదు కదా, ఈవెన్ మెసేజ్లో కూడా ఇవ్వట్లేదు. కాబట్టి నేర్చుకునే ఉద్దేశం ఉందంటే రండి, లేకపోతే వదిలేయండి. మీ మనసులో ఉన్న వాటికి ఎవరేం చేస్తారు చెప్పండి. చాలామంది ఏంటంటే సెల్ చేసి ఉంటారు లేదా బై చేసి ఉంటారు. వాళ్ళకి ఫేవర్గా చెప్పే ఛానల్స్ కోసం ఆ రోజు ఎదుగుతారు. అర్థమవుతుంది. అది సహజం. పొజిషన్గా ఉన్నప్పుడు, ఇంట్రాడే బిగినర్స్గా ఉన్నప్పుడు థాట్ అది సహజం అనమాట. కానీ ఇంకొకళ్ళ ఒపీనియన్ బట్టి మనం బై సెల్ చేస్తున్నాము అని అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి స్టాక్ మార్కెట్లో. ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోమని చెప్పి మరీ చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే ఇక్కడ ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది. అలాగే మనం Q1 రిజల్ట్స్ గురించి మాట్లాడే ముందు సో మంచి వెబినార్లు జరుగుతూ ఉంటాయి. అలాగే ఏంటంటే మీకు బెనిఫిట్ అవుతాయి అనమాట. మన గ్రూప్లోకి వస్తాయి. ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో ఓకే, మీకు వెబినార్లు కావాలి, అట్లాంటి గైడెన్స్ కావాలి అని అంటే కనుక జెరోదా ఏంజల్ లింక్స్ అంటే మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీకు కింద మా టీం వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, దానికి వాట్సాప్ చేయండి మీ ఐడిని. అంటే మీరు మన లింక్ ద్వారా క్రియేట్ చేసిన ఐడిని వాట్సాప్ చేయండి అనమాట. కొద్ది క్యాపిటల్ అయినా పర్లేదు, మీ క్యాపిటల్తో వస్తే మీకు లైఫ్ టైం దాంట్లో గ్రూప్లో బెనిఫిట్స్, రకరకాల బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా స్లోగా చూడండి ఫ్రెండ్స్. ముందుగా మనం మాట్లాడుకోవాల్సిన స్టాక్ ఏంటంటే లారస్ ల్యాబ్. దాని తర్వాత KPIT గురించి మాట్లాడతాను. చూడండి సార్, లారస్ ల్యాబ్ యొక్క రెవెన్యూ అనేది ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1% గ్రోత్ ఉంది, నామినల్ అది. కానీ మనకి ప్యాడ్ చూస్తే, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూస్తే ఎలా ఉంది అంటే కనుక 52% డిప్ కొట్టారు. సో ఇది మనకి వర్రీ అనమాట. సో అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక సో 83% డిప్ కొట్టారు. సో రెవెన్యూ అనేది 17% డిక్లైన్ అయింది. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక కంపెనీని చెడుగా చూడాలి అని అంటే కన్సిక్యూటివ్గా 2 years రెవెన్యూ చూడండి. కన్సిక్యూటివ్గా అంటే ఏంటంటే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే, సపోజ్ 23తో కంపేర్ చేస్తే 24 డిప్ అయింది అనుకోండి, 24తో కంపేర్ చేస్తే 25 డిప్ అయింది అనుకోండి, అప్పుడు వీ హ్యావ్ టు థింక్. నేను నెగిటివ్ అంటలేదు, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, మనం అదేంటి ఎవాల్యూట్ చేయాలి. అర్థమవుతుందా? ఇట్ కెన్ బి నెగిటివ్ ఆర్ ఎల్స్ టెంపరీ ఇష్యూ, ఎవాల్యూట్ చేయాలి. అదన్నమాట గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. అంతేగాని సింగిల్ క్వార్టర్ని బేస్ చేసుకొని ఎప్పుడు కూడా ఒక స్టాక్ని జడ్జిమెంట్ చేయొద్దు. అలా చేస్తే ఏ స్టాక్లో మనం నిలబడాలి. చూడండి ఫ్రెండ్స్, KPIT గురించి చూసే ముందు JK పేపర్. సో రెవెన్యూ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 8.2% పెరిగింది. నెట్ ప్రాఫిట్ ఏమో 54% డిక్లైన్ అయింది. అందుకే స్టాక్ కూడా సో 89% డిక్లైన్ అయినట్టుంది కదా. సో చాలా బాగా డిప్ అయింది JK పేపర్స్. ఒకసారి చూడండి. మీకు కావాల్సిన KPIT టెక్నాలజీ. సో రెవెన్యూ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 24% పెరిగింది. నెట్ ప్రాఫిట్ 52% పెరిగింది. మరి చార్ట్ స్టడీ చేద్దాం. మంచిగా రిజల్ట్స్ని పోస్ట్ చేసింది KPIT. చాలాసార్లు రాడార్లో పెట్టుకొని మనం వ్యూ చూద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. అంటే అవకాశం దొరకలేదు. KPIT టెక్నాలజీస్ని పట్టుకునే అవకాశం దొరకలేదు. ఒక్కసారి మీకు చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆలోపు టెక్ మహీంద్రాకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, టెక్ మహీంద్రా ఆపరేటింగ్ రెవెన్యూ 1% డిక్లైన్ ఉంది. ప్యాడ్లో 23% ప్రాఫిట్ ఉంది. అట్లాగే సో మేనేజ్మెంట్ కామెంట్ చూస్తే 1000 ఫ్రెషర్స్ని Q1లో యాడ్ చేశారంట. కానీ నో డెసిషన్ మేడ్ ఎట్ ఆన్ వేజ్ హైక్స్. శాలరీలు పెంచే ఉద్దేశం ఏమి లేదంట వాళ్ళకి. డెసిషన్ ఇంకా తీసుకోలేదంట. పెంచుతారు లేదో తర్వాత పరిస్థితులను బట్టి. సో అట్లాగే ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే సిచ్యువేషన్ ఏమీ డ్రామాటికల్లీ ఏం చేంజ్ అవ్వలేదు. 3 months ago ఎలా ఉందో అలాగే ఉంది. అలాగే ఏంటంటే స్లైట్లీ మోర్ స్టేబుల్ డిమాండ్ ఎన్విరాన్మెంట్. సో పాజిటివ్ కామెంట్స్ చేశారు. సో కాబట్టి IT స్టాక్స్లో మేజర్ కంపెనీస్ పాజిటివ్గా కామెంట్ చేసినప్పుడు వాటిలో వీక్నెస్ కనిపించే అవకాశాలు తక్కువ ఉంటాయి. అందువల్లే మనకి స్టేబుల్గా నిలబడగలిగినాయి అన్నమాట IT కంపెనీస్. ఆ విషయం అనేది అర్థమవుతుంది. మేనేజ్మెంట్ కామెంట్స్ జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. అలాగే ప్రాజ్ ఇండస్ట్రీస్కి సంబంధించి సో ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెవెన్యూ 5% డిప్ ఉంది. మరి ప్యాడ్ చూస్తే 43% రైజ్ ఉంది. సో మంచి రిజల్ట్స్నే పోస్ట్ చేసింది అని చెప్పి చూడండి ఫ్రెండ్స్. KPIT టెక్నాలజీస్ చార్ట్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూసే ముందు చూడండి. చాలామంది అంటున్నారు మీరు హెడ్డింగ్లో పెట్టని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎందుకు? మరి మీరు VVIP మరి అంటే హెడ్డింగ్లో పెట్టని చెప్పకూడదు అనమాట.
అదనమాట. టైం స్టాంప్స్ పెట్టండి అని అడుగుతున్నారు. చూడండి, మీకు అంత టైం లేనప్పుడు వీడియో చూడటం మానేయచ్చుగా. ఎందుకంటే నాకు అంత టైం లేదు, టైం స్టాంప్ పెట్టే అంత టైం లేదు. దానికన్నా ఇంకేదైనా అనాలిసిస్కి ఏదైనా కంపెనీ అయినా దొరుకుతుందేమో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే మీలాంటి వాళ్ళకి బెనిఫిట్ అవుతాయి. అర్థమవుతుందా? చూడండి, ఎక్కడ మీరు ఏ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ చూసినా వీడియోని కంప్లీట్గా చూడండి. సో ఒక 15 days అబ్జర్వ్ చేసి నచ్చితే కనుక 3 months అబ్జర్వ్ చేయండి. అది నేను చెప్తాను. చూసే ఛానల్స్ మీరు కంప్లీట్గా చూడండి, అంతేగాని అటు ఇటు జరపద్దు. సో దానివల్ల ఏ బెనిఫిట్ ఉండదు, మీరు ఏమీ గెయిన్ చేయలేరనమాట దానివల్ల. అంతే కదా, ఇంటర్మీడియట్ ఎలా చదివాము మనం, బీటెక్ ఎలా చదివాము, తర్వాత ఇంటర్మీడియట్ 2 years పట్టింది, బీటెక్కి 4 years పట్టింది, జాబ్కి అయితే ఎన్ని years పట్టిందో ఎవరికి తెలియదు. అంతే కదా. మరి స్టాక్ మార్కెట్ అనేది ఎంత ఇంపార్టెంట్ థింగ్, ఎంతమంది దెబ్బలు తిన్నది, ఎంతమంది చెడుగా మాట్లాడతారు స్టాక్ మార్కెట్ గురించి, నెగిటివ్గా మాట్లాడతారు. ఎందుకని అంటే అంతమంది ఫెయిల్ అయ్యారు దీంట్లో. మరి అట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి మనం సక్సెస్ వెళ్ళాలి అన్నప్పుడు, సో వజ్రాలు లాంటివి, కోహినూర్ డైమండ్ లాంటివి ఎతకాల్సినప్పుడు మనం వాటి కోసం మనం ఎంత అన్వేషించాలి, ఎంత టైం ఎఫర్ట్ పెట్టాలి, అదనమాట. సో అంతేగాని అటు ఇటు జరిపితే మనకి ఏ బెనిఫిట్ ఉండదు. అట్లాంటి వాళ్ళు అసలు మన ఛానల్కి వద్దు, అది మన జరిపే ఉద్దేశం ఉంటే. సో ఎందుకంటే ఏ బెనిఫిట్ ఉండదు. నేను ముందు వెనక ముందు చెప్తుంటాను. అది కొన్నిసార్లు స్కిప్ కూడా చేస్తుంటాను. ఆ వీడియో చెప్పుకుంటూ పోతున్నప్పుడు ఒక మంచి స్టాక్ పోతూ ఉంటాయి, దాన్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంపార్టెంట్ అనుకుంటే యాడ్ చేస్తూ ఉంటాను, ఒక్కోసారి ఇగ్నోర్ చేస్తుంటాను అనమాట. అది కథ. చూడండి, KP80 చార్ట్ బాగుంది, చాలా అప్ ట్రెండ్లో ఉంది. సో ఎక్కడ కొనుక్కోవచ్చు అని అడగచ్చు మీరు, కానీ అట్లాంటివి మేము చెప్పకూడదు. సో ఎక్కడ వ్యూ తీసుకోవచ్చు, గట్టిగా స్టడీ చేయొచ్చు అనేది నేను చెప్తాను. కానీ ఆ నెంబర్ ఇప్పుడు మీకు నచ్చదు, అర్థమవుతుంది. ఎందుకంటే చాలా డీపర్గా ఉంది ఆ నెంబరు. సో కాబట్టి చాలా ఓవర్ వాల్యుయేషన్స్లో ఉందనే విషయం చార్ట్లోనే అర్థమవుతుంది. మనం ఫండమెంటల్స్ కూడా చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి వెయిట్ చేద్దాం. మరొకసారి ఏదైనా కరెక్షన్స్లో అన్నీ కొప్పగులు పడిపోతూ ఉంటుంది చూసారా, అలాంటప్పుడు ఏదైనా దొరికిద్దేమో ఆలోచిద్దాం, అప్పుడు స్టడీ చేసే ఆలోచిద్దాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, సార్ బ్యాంక్ నిఫ్టీ HDFC బ్యాంక్లో దమ్ముండటం వల్ల అంత గ్యాప్ డౌన్ అయినా సో ఈ కింద లెవెల్ దాకా రాకుండా నిలబడగలిగింది. సో అలాగే యాక్సిస్ బ్యాంక్ డిప్ ఉంది, ICICI బ్యాంక్ ఏమో కిందకి వెళ్తున్నాయి. సో కాకపోతే ఏంటంటే ICICI బ్యాంకు కోలుకునేలాగా కనిపిస్తుంది నాకు. సో ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద యాక్సిస్ బ్యాంక్, కానీ ICICI బ్యాంక్ కనుక తిరగబడిందంటే సో ర్యాలీని ఆపలేం. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీలో ఉన్న దమ్ము దీంట్లో కనిపించట్లేదు, బ్యాంక్ నిఫ్టీలో. అలాంటప్పుడు రన్నింగ్ అప్డేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో బ్యాంక్ నిఫ్టీ అంటే నిఫ్టీకి తలకాయ, అదే మెడకాయ, సో అదే హార్ట్, అదే హెడ్. కాబట్టి సో మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండు కోయిన్సిడెన్స్ ఉన్నప్పుడు వేరే ఉంటుంది మార్కెట్ యొక్క మూవ్మెంట్ అంచనా వేయడం ఈజీ, రెండు సింక్ ఉన్నప్పుడు. అర్థమవుతుందా? సో రెండు సింక్ లేనప్పుడు వేరేలాగా వెళ్తుంది అనమాట. కాబట్టి రెండు సింక్ లేనప్పుడు వోల్టాలిటీ క్రియేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలాగే ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ అంత సపోర్ట్ చేయకపోయినా నిఫ్టీని పై వైపు అంటే అప్ సైడ్ వ్యూ చూడాలి అని అంటే రిలయన్స్, ఐటీ స్టాక్స్ రెండు కలిపి, ఐటీ ప్యాక్, రిలయన్స్ కలిపి పైకి ఉంటే చూడొచ్చు అనమాట. ఇట్లాంటివి ఇంపార్టెంట్, వీటిని లాగండి వీడియోలో నుంచి. అంతేగాని అటు ఇటు జరిపితే ఏమొచ్చి చెప్పండి, అదనమాట కథ. సో అది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో. హోప్ఫుల్లీ ఏంటంటే ఇట్ కెన్ అంటే తెలుసు కదా, ఇట్ కెన్ సో స్టార్ట్ అప్ ట్రెండ్ అని చెప్తాను. అప్ ట్రెండ్ అంటే పైకి వెళ్ళే వైపు స్టార్ట్ అవ్వచ్చు. అది రేపు కన్ఫర్మేషన్ అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. కాబట్టి ఈ మాటలు రాసి పెట్టుకోండి. సో అది ఫ్రెండ్స్ మనకి థింగ్. సో మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అట్లాగే చిన్న హెల్త్ టిప్ చూడండి, మనకి కాల్షియం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న డైట్ వల్ల మనం పిండి పదార్థాలు తప్ప, అంటే కార్బోహైడ్రేట్స్ తప్ప మనం ఏవి కూడా ప్రకృతికి సంబంధించిన ఫుడ్స్ మనం యాడ్ చేయట్లేదు డైట్లో. నేను చాలాసార్లు మాట్లాడాను, మళ్ళీ చిన్న హెల్త్ టిప్ ఇస్తున్నాను. ఏంటంటే అది మనం కూర చేసేటప్పుడు, సపోజ్ మధ్యాహ్నం టమాటా కూర చేశాను, నేను చేసేటప్పుడు ఏం చేస్తానంటే ఆయిల్ కొంచెం తగ్గించి కొంచెం దాంట్లో ఏంటంటే నువ్వులు వేస్తాను. వైట్ నువ్వులు ఉంటాయి కదా, అవి కూరకి టేస్ట్ ఉంటుంది. అలాగేంటంటే కాల్షియం అనేది మనకి యాడ్ అవుతుంది అనమాట. సో ఇది ఫాలో అవ్వండి, చిన్నపిల్లల దగ్గర నుంచే స్టార్ట్ చేసి పెట్టండి అనమాట. ఎందుకంటే ఒకసారి 40 years వచ్చినప్పుడు మనకి ఎంత స్ట్రెంత్ ఉంటుందో అది ఫిక్స్ అయిపోతుంది లైఫ్ టైం అనమాట. అందుకే 40 years దాటిన తర్వాత నొప్పులు వస్తే రికవర్ అవ్వడం కష్టం అనమాట అది. కాబట్టి ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోమని చెప్తాను. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీద అభిప్రాయాలు, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అట్లాంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎట్లా పడితే అలా హెడ్డింగ్లు చూసేసి ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే
హెడ్డింగ్లు చూసి సెల్ బై చేయకండి అని చెప్పి చెప్తాను. సో నేర్చుకునే ప్రయత్నం చేయండి. స్టాక్ మార్కెట్లో ఉడుకు తగ్గాలి అని అంటే, మీ నష్టాలు తగ్గాలి అని అంటే 3 years పడుతుంది. నేను స్టాక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ 3 months చాలా ఉడుకుంటుంది. దాని తర్వాత ఏంటంటే కొద్దిగా చల్లబడతా ఉంటారు. ఒక 3 years ఉంటే మీకు స్టెబిలిటీ వస్తుందన్నమాట. అసలు ఈ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అప్పుడు తెలుస్తుంది అనమాట. సో బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.